రాజ్యసభలో వైసీపీ పక్షనేత విజయసాయిరెడ్డి రాజీనామా కంటే మరో అంశం వైసీపీ నాయకులను షాక్కి గురిచేస్తోంది. అధికారికంగా బీజేపీ వైసీపీల మధ్య ఎలాంటి పొత్తు లేకపోయినా కూడా అనధికారికంగా జగన్కు పలు అంశాల్లో బీజేపీ అండగా ఉందనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అలాగే జగన్ కూడా తాను అధికారంలో ఉండగా పలు సందర్భాల్లో బీజేపీకి మద్దతు ఇస్తూ వచ్చాడు. ఒక్కసారైతే వైజాగ్ బహిరంగ సభలో మాట్లాడుతూ మోడీతో తనది రాజకీయాలకు అతీతమైన బంధంగా కూడా చెప్పుకున్నారు జగన్. అయితే జగన్ విదేశాల్లో ఉన్న తరుణంలో ఉరుముల్లేని పిడుగుల్లాగా శుక్రవారం సాయంత్రం విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటన వెలువడింది. వైసీపీ రాజీనామాతో పాటు 3 ఏళ్లకు పైగా ఉన్న రాజ్యసభ సభ్యత్వం కూడా వదులుకోవడానికి విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారంటే అది ఆషామాషీగా జరిగిన వ్యవహారం ఏమాత్రం కాదు. దీని వెనుక బలమైన కారణాలు ఉండుంటాయనే చర్చ వైసీపీ వర్గాల్లో సాగుతోంది. పైగా ఈ రాజ్యసభ సభ్యత్వం దక్కించుకోవడానికి కూడా విజయసాయిరెడ్డి అప్పట్లో అత్యంత విలువైన వాటిని వదులుకోవాల్సి వచ్చింది అనే ప్రచారం ఆ పార్టీ నేతల్లో ఉంది. ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే కావటానికి విజయసాయిరెడ్డి వైసీపీ ఎంపీ అయినా కూడా బీజేపీ ముఖ్యుల దృష్టిలో లేకుండా ఇది జరిగే అవకాశం లేదు అనేది స్పష్టమని చెప్పొచ్చు. ఇదే ఇప్పుడు వైసీపీ నాయకుల్లో గుబులు రేపుతున్న అంశం. ప్రధాని మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షాతో కూడా విజయసాయిరెడ్డికి మంచి సంబంధాలున్నాయి. అయినా కూడా వాళ్ళిప్పుడు విజయసాయిరెడ్డికి ఏమాత్రం రక్షణగా నిలవలేదు అంటే బీజేపీ క్రమంగా వైసీపీకి దూరం అవుతోంది అనే చర్చ సాగుతోంది. అటు మోడీ అయినా ఇటు అమిత్ షా అయినా ఎవరినైనా అవసరం ఉన్నంత వరకే చేరదీస్తారు అని, తర్వాత అలా సింపుల్ గా పక్కన పెడతారు అని చెప్తున్నారు. విజయసాయిరెడ్డి ప్రజల్లో పట్టున్న నాయకుడు ఏమీ కాకపోయినా కూడా జగన్ కి పలు విషయాల్లో, ముఖ్యంగా ఢిల్లీలో జగన్ తరపున అన్ని వ్యవహారాలు ఆయనే చూసుకునేవారు. పలు తెర వెనుక వ్యవహారాల్లో మాస్టర్ మైండ్ విజయసాయిరెడ్డి అనే ప్రచారం ఆ పార్టీ నేతల్లోనే ఉంది. అలాంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు సడన్ గా వైసీపీకి గుడ్ బై చెప్పి తాను పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నట్లు ప్రకటించడంతో దీని వెనుక బీజేపీ పాత్ర కూడా ఉండి ఉంటుంది అనే భయం వైసీపీ నేతలకు పట్టుకుంది. బీజేపీ ప్రమేయం లేకుండా విజయసాయిరెడ్డి ఇంతటి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు అని ఆ పార్టీ నేతలు కూడా చెప్పుకున్నారు. రాబోయే రోజుల్లో చోటు చేసుకునే పరిణామాల ఆధారంగానే అసలు విషయం బయటపడుతుంది.